హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషాస్ డైరీ. సో గాయస్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ మంత్ అమ్మాయిలకి అందరూ చాలా స్పెషల్ కదా. అందరూ హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన బిజీలో అందరూ ఉంటారు. సో మీరందరూ ఎలా చేసుకుంటున్నారు లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నేనైతే థర్డ్ వీక్ చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్, బ్యాక్గ్రౌండ్ అవన్నీ పూజకి సంబంధించినవి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే శారీ కొంటున్నాను. సో వరలక్ష్మి వ్రతంకి మనం శారీ పెడతాం కదా అమ్మవారికి, అందుకని చెప్పి సో ఎలాగో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఆకృతి ఎగ్జిబిషన్ 3rd 4th 3 days ఆకృతిలో అయితే ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా. సో ఇది బెస్ట్ టైం అనిపించింది అనమాట. బికాజ్ అక్కడైతే చాలా స్టాల్స్ ఉంటాయి, మనకు నచ్చింది ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో తీసుకోవచ్చు అనుకొని నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్ చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్ అసలు క్యాబ్ బుక్ అవ్వలేదు అనమాట. లైక్ ర్యాపిడో కానీ ఊబర్ అసలు దేంట్లో బుక్ అవ్వలేదు. ఫైనలీ ఏదో ఒకటి దేవుడి దయ వల్ల బుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఆటో బుక్ చేసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. చాలా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకేమాత్రం డిలే చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఆటో అని చెప్పి క్యాబ్ ఎక్కిందా అనుకుంటున్నారా? యాక్చువల్లీ మమ్మీ దాంట్లో కూడా బుక్ చేశాను అనమాట. సో అవన్నీ క్యాన్సిల్ చేసి ఇంకా మమ్మీ దాంట్లో బుక్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో హార్డ్లీ మాకైతే 1.5 hours పడుతుంది. ఎవరైనా స్లీప్ అలవాటు ఉండేవాళ్ళు కార్లో ఒక మంచి స్లీప్ కూడా వేయచ్చు అనమాట. బికాజ్ అంత ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళడానికి బంజారా హిల్స్ తాజ్ కృష్ణాకి. సో ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే మనకి స్టార్టింగ్లోనే ఈసారి ఫస్ట్ టైం ఓమ్ కలెక్షన్స్ ముంబై వాళ్ళది పెట్టినారనమాట స్టాలు. సో కలెక్షన్ అయితే సేమ్ ఎప్పుడు ఏం చూస్తామో అవే ఉంది, కొత్తగా అయితే సరే ఏం యాడ్ చేయలేదు. సో ఉండే కలెక్షన్స్ లైక్ లెనిన్ 3-piece కుర్తా సెట్స్, అలాగే టాప్స్లో 2-piece కోట్ సెట్స్ లాంటివి ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూపిస్తున్నాను, అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో నార్మల్ వాళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ 2500 కూడా కొన్ని సింపుల్ కుర్తా సెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో గాయస్, ఈసారి అయితే అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సాటర్డే కదా, అది కాక ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇంకా రాఖీ, ఇట్లా వరుసగా ఫెస్టివల్స్ ఉండడంతో ఇంకొద్ది రోజులు పోతే ఇంకా వినాయక చవితి. సో ఇంకా చాలామంది అయితే మంచిగా షాపింగ్ చేస్తూ ఉన్నారు. అసలు చాలా క్రౌడ్ ఉంది లిటరలీ. నాకైతే అసలు వీడియో తీయడానికి కొన్ని చోట్ల అయితే స్టాల్స్లో పాసిబుల్ కూడా కాలేదన్నమాట. బట్ మ్యాక్స్ నేనైతే అన్ని స్టాల్స్ కవర్ చేశాను. సో ఈసారి నాకు తెలిసి నేను ట్రయల్ రూమ్ కూడా ఉంది అని విన్నాను అనమాట. నేనైతే శారీ షాపింగ్ చేయడానికి వెళ్ళాను కాబట్టి నాకైతే ట్రయల్ అలాంటి ఆప్షన్స్ అయితే నేను అడగలేదు. బట్ కొంతమంది అయితే అక్కడ ట్రయల్ చేసే వాళ్ళని చూశాను అనమాట. బట్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్గా ట్రయల్ రూమ్ ఉందో లేదా అని చెప్పి. బట్ నేనైతే విన్నాను అక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైక్ ట్రై చేసి కూడా తీసుకోవచ్చు అని చెప్పి. గైస్, నెక్స్ట్ స్టార్ అయితే ఫ్యాబ్ స్టోరీ. సో వీళ్ళ దగ్గర అయితే శారీ స్టార్ట్స్ ఫ్రమ్ 2500, 3500 అలా ఉంటాయి. చాలా బడ్జెట్లో ఉంటాయి. సో ఎవరైనా సింపుల్గా వేర్ చేయాలి, దట్టు కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. బికాజ్ ఇక్కడ శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, మంచిగా నచ్చుతాయి కూడా, అది కూడా బడ్జెట్లో దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. సో వీళ్ళైతే మీకు తెలుసు కదా, కస్టమైజేషనే ఉంటుంది ఇక్కడ. వాళ్ళు పెట్టినవన్నీ కూడా లైక్ డిస్ప్లే కోసమే అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో వెడ్డింగ్ సీజన్ కూడా ఇంకెలాగో స్టార్ట్ అయిపోతుంది, శ్రావణ మాసం కాబట్టి. బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ స్టోర్ని అయితే పక్కా కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగుంటాయి కలెక్షన్స్ అవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఈ స్టాల్ నేమ్ వచ్చి పనాచి ఇండోర్. సో నేనైతే స్టాల్ నేమ్ తీయడం మర్చిపోయాను, బట్ వీళ్ళది నాకు నోటెడ్ అనమాట. సో లాస్ట్ టైం కొంతమంది అడిగారు, లైక్ ఇన్స్టాలో మెసేజ్ చేశారు అండ్ యూట్యూబ్లో కూడా కామెంట్స్ చేశారు, లైక్ వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమని చెప్పి. సో నేను వెళ్ళగానే అక్కడ భయ్య అడిగారనమాట. చాలామంది నాకు కాల్ చేశారు, లైక్ వీడియో కాల్ షాపింగ్ చేసి తీసుకుంటున్నారు కొంతమంది అని చెప్పి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ కొంతమంది కన్నా నేను పెట్టే వీడియోస్ నచ్చుతున్నాయి అండ్ ఆల్సో హెల్ప్ అవుతున్నాయి కదా అని చెప్పి. సో వీళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ ఏమేమి వచ్చాయి, కొన్ని కలర్స్ అయితే యాడ్ చేస్తున్నారనమాట అవుట్ఫిట్స్లో. లైక్ ఇవన్నీ 3-piece కుర్తా సెట్స్, ఇలాగ చందేరీలు అండ్ చినాన్ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్, ఇలాంటివన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేటివి కొత్త కలెక్షన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ లైక్ 4,500, 5,500 అలా ఉంటాయి రేంజ్. కొంచెం బార్గెన్ చేసి తగ్గిస్తారు, బట్ నాట్ ష్యూర్ ఎక్కువ అయితే తగ్గించారు. సో మీకు కూడా లైక్ ఇలాంటి కుర్తా సెట్స్ నచ్చితే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు కూడా లైక్ వీడియో కాల్ షాపింగ్ చేసి మీకు ఎవరైనా డ్రెస్సెస్ నచ్చితే మీరు కూడా హ్యాపీగా కొరియర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది అని చెప్పారు. ఇంకా తర్వాత పక్కనే ఇంకో స్టార్ ఉంటుంది
కాంట్రాస్ట్ బెంగళూరు ఈ స్టాల్ నేమ్ అయితే. ఇక్కడ అన్నీ సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉండే ఫ్రాక్స్ ఉంటాయన్నమాట. లైక్ కాటన్‌లో, చినాన్ బేస్‌లో ఇట్లా డిఫరెంట్‌వి. సో, వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడూ చూసిన కలెక్షన్ అయితే ఉంది. కొత్తగా అయితే యాడ్ చేయలేదు. లైక్ ఇలాగ కాటన్‌లో హ్యాండ్ బ్లాక్స్ అంటారు కదా! అలాంటివి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవైతే షిఫాన్ బేస్ మీద వచ్చిన ఫ్రాక్స్ అనమాట. సో, ప్రైస్ కూడా అఫోర్డబుల్‌లోనే ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకొంచెం ఫ్రంట్ వచ్చాము అంటే ఇంకో స్టాల్ కనిపిస్తుందనమాట. ఈ స్టాల్ నేమ్ ఏదుందో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అదే అనమాట మోస్ట్‌లీ. ఇందాక కాంట్రాస్ట్ బెంగళూరు చూపించాను కదా! అది కూడా అంతే. లైక్ మీరెవరైనా ఇలాగ సింపుల్ క్యాజువల్ ఫ్రాక్స్ కావాలి అనుకునే వాళ్ళు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు కూడా వాళ్ళు షిప్ చేస్తారు. లైక్ అకార్డింగ్ టు సైజ్ మెజర్‌మెంట్స్ అనమాట. వాళ్ళ దగ్గర అయితే సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 36, 34 ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బేస్డ్ ఆన్ యువర్ మెజర్‌మెంట్స్ వాళ్ళైతే మీకు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. షిప్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాల్‌కి వచ్చేసాను. సో, ఇదైతే మారుతి కలెక్షన్స్ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఆకృతిలో ఎప్పుడు హై లైఫ్‌లో చూసేదాన్ని. డిజైర్‌లో కూడా నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ హై లైఫ్‌లో అయితే ఎప్పుడు రొటీన్‌గా ఫస్ట్ స్టాల్ అని చెప్తూ ఉంటాను కదా! ఇక్కడైతే కొంచెం లోపల ఉన్నింది. సో, వీళ్ళ దగ్గర అయితే లైక్ అన్నీ సిల్వర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బావుంటుంది. అండ్ కొన్ని అయితే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని నార్మల్‌గా కూడా ఉంటాయి. సో, ఎవరైతే లైక్ సిల్వర్ జ్యువెలరీ డిఫరెంట్‌గా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ స్టాల్‌ని అయితే డెఫినెట్‌గా చెక్‌ఔట్ చేయండి. మీకు ఈ కలెక్షన్ అంతా బాగా నచ్చుతుంది. అండ్ వీళ్ళ దగ్గర లైక్ నెక్ పీసెస్ కానీ, బుట్టలు అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, కాంటెంపరరీ ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. కలెక్షన్ అంతా చాలా బావుంటాయి వీళ్ళ దగ్గర. అండ్ గైస్ నెక్స్ట్ స్టాల్‌కి అయితే వచ్చేసాము. ఇది స్టోరీస్ దివాస్ ఆఫ్ కాటన్ అని చెప్పి. సో, వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటివన్నీ కొత్త కలర్స్ అయితే యాడ్ చేసున్నారు. సో, లైక్ వీళ్ళైతే ఆకృతి హై లైఫ్‌లో పెడుతూనే ఉంటారు. ప్రైజెస్ కూడా లైక్ 6500, 7000 అలా ఉంటాయన్నమాట. ఇలా మిర్రర్ వర్క్ వచ్చి యోక్ పార్ట్ అంతా హైలైట్ చేసినవి. అవి గ్లాస్ మిర్రర్స్ అంట. సో, మనం వాష్ చేసినా కూడా ఏం కాదు మంచిగా ఉంటుంది అని చెప్పారు. అండ్ గైస్ నెక్స్ట్ స్టాల్ అయితే సాయి ఒంబ్రే. ఇది కూడా ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ. సో, వీళ్ళ దగ్గర లైక్ క్యాజువల్‌గా మనం సింపుల్‌గా వేసుకోవాలి అనే రేంజ్ నుంచి కొంచెం హెవీవి కూడా దొరుకుతాయన్నమాట. సింపుల్ చైన్స్ కానీ, సింపుల్ స్టడ్స్, సింపుల్ పెండెంట్స్ విత్ ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ డిఫరెంట్‌వి ఉంటాయి. సో, ప్యూర్ సిల్వర్ కాబట్టి ప్రైస్ కూడా దానికి తగినట్టే ఉంటుందన్నమాట. అండ్ గైస్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి సాన్విక క్రియేషన్స్. సో, వీళ్ళ దగ్గర అయితే లైక్ స్టార్టింగ్ అఫోర్డబుల్ నుంచి ఉంటాయి. లైక్ కోటాలో కానీ అండ్ మల్చందేరి ఫ్రాక్స్ అట్లాంటివన్నీ డిఫరెంట్‌వి డైలీ ఆఫీస్ పర్పస్ కానీ క్యాజువల్ డే అవుట్‌కి వాటికి చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో కొంచెం హెవీగా లైక్ చినాన్‌లో యోక్ పార్ట్ అంతా వర్క్ వచ్చినవి అవి అయితే లైక్ 4800 సంథింగ్ చేంజ్ అలా ఉంటుంది. 5K ఎగ్జాక్ట్‌గా నాకు ప్రైస్ అయితే గుర్తులేదు. బట్ ఈ కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా మల్చందేరిలో అవైతే స్టార్ట్స్ ఫ్రమ్ 2800. సో, వీళ్ళ దగ్గర కూడా లైక్ అఫోర్డబుల్‌లో ఉంటాయి. మంచిగా ఉంటాయన్నమాట అవుట్‌ఫిట్స్ అవన్నీ కూడా. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ స్టాల్‌కి వచ్చేసాను. సో, ఇదైతే ఈ స్టాల్ నేను ఆకృతిలో చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే చాలా స్టాల్స్ ఉంటాయి కదా ఎప్పుడు మనం పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేసింటాము. బట్ ఈ స్టాల్‌లో అయితే ప్రైస్ చాలా హై ఉన్నాయి. అండ్ ఆల్సో కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట.
అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చోకర్ అయితే సంథింగ్ 4800 సంథింగ్ ఎంతో చెప్పారు. అండ్ దాంట్లో మినీ చోకర్స్ ఉన్నాయి, ఇలాగా జడ ఉంటాయి కదా, వాటిల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద పెండెంట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. బట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉండే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే సంథింగ్ 4000 ఎంతో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ 3 అబోవే ఉంటుంది పక్కాగా. సో అవి మనం ఇయర్కి వేసుకుంటాం కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ట్రెడిషనల్ వాటికి వేసుకుంటున్నారు, అలాగే వెస్ట్రన్ వాటికి కూడా వేసుకుంటున్నారు కదా. సో జస్ట్ అడిగాను అనమాట, ప్రైస్ బాగుంది కదా అని చెప్పి. బట్ చాలా కాస్ట్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా, ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, స్టడ్సే అనమాట. బట్ ఏది తీసుకున్నా కూడా, ఏది జస్ట్ ర్యాండమ్గా అడిగినా కూడా లైక్ 4000, 5000, 6000 అలా చెప్తూ ఉన్నారు ప్రైజెస్ అయితే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు. బట్ ఇప్పుడైతే తీసుకోలేకపోయాను, కానీ ఫ్యూచర్లో అయితే తీసుకోవాలి. నాకు తెలిసి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కన్నా ఆన్లైన్లోనే బెస్ట్ అనుకుంటా, ఇలాంటి ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ కలెక్షన్ తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఇవైతే హ్యాండ్కి వేసుకోవచ్చు, లేదంటే వంకీలాగా కూడా వేసుకోవచ్చు. సో వాటిలో అయితే చాలా బాగున్నాయి. జస్ట్ ర్యాండమ్గా ఒకటి అడిగితే ప్రైస్ 4500 ఎంతో చెప్పారు. అండ్ గైస్ నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. లైక్ ఈ స్టాల్లో అయితే సింపుల్ కుర్తా సెట్స్, 3 పీస్ కుర్తా సెట్స్, 2 పీసెస్ సెట్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఇంక్లూడింగ్ దుప్పటాకు 2.5 మీటర్స్ అయినా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. లాస్ట్ టైం మేము ఇక్కడ షాప్ చేసాము, చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అంతా కూడా ప్యూర్ అజ్రక్ అండ్ హ్యాండ్ బ్లాక్లో ఇలాగ ప్యూర్ కాటన్ కుర్తా సెట్స్. ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా ప్రైజెస్ 2500 అనమాట, చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీటిలో కలర్స్ ఇవి. సో విపీజీ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ. సో వీళ్ళ దగ్గర అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీస్ ఉంటాయి, బట్ 22 క్యారెట్ అనమాట. సో ఈ బీడ్స్ జ్యువెలరీ ఎక్కడ చూసినా కూడా చాలా ట్రెండింగ్ అయిపోతుంది కదా. అండ్ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అలా కాసులు, నల్లపూసల దండలు కూడా పెట్టున్నారు. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే ఇది లాస్ట్ టైం కూడా అడిగారనమాట నన్ను కాంటాక్ట్ నెంబర్. వీళ్ళది సంథింగ్ గుల్మార్గ్ అనే స్టాల్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర శారీస్ అవన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ 2500, 1800 అలానే ఉన్నాయి. ప్రైజెస్ అయితే క్రేప్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, బటరీ క్రేప్ శారీస్ అంటారు కదా, అలాగునింది. అండ్ కొన్ని శారీస్ అయితే లైక్ 5000, 7000లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను కోటా బ్లాక్ చూపిస్తున్నా కదా, ఇది చాలా బాగునింది. ఇది సంథింగ్ 6000 చెప్పారు. వీళ్ళైతే ఎప్పుడు ఎగ్జిబిషన్స్లోనే పెడతారంట. వీళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఏం లేవని చెప్పారు. సో ఎవరు ఇంట్రెస్ట్ ఉండేవారు ఎగ్జిబిషన్కి వచ్చి తీసుకోవాలి అన్నారు. సో ఇంకా తర్వాత నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాను. ఇక్కడైతే లైక్ అన్నీ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి, అండ్ జడా కుందన్ జ్యువెలరీ ఉంటాయి, ఆల్సో బీట్స్ జ్యువెలరీ, అట్లా డిఫరెంట్ అయితే ఉంటాయి. గైస్ నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఈ స్టాల్ నేమో శ్రీమాత. సో వీళ్ళ దగ్గర నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా, వెళ్ళినప్పుడంతా ఏదో ఒకటి బడ్జెట్లో హ్యాండ్లూమ్ శారీస్ అంటే నాకు బేసిక్గా పిచ్ అనమాట. ఏదో ఒకటి లైక్ 1000, 1500 ఏదో ఒక శారీ తీసుకుంటాను, బికాస్ చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళ దగ్గర అన్ని చాలా సాఫ్ట్గా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్, లైక్ కోటాలో కానీ నార్మల్ కాటన్ హ్యాండ్ బ్లాక్ శారీస్ కానీ అట్లాంటివన్నీ. ఈసారి అయితే లెనిన్ టిష్యూ వచ్చింది, జామ్దాని, ఆల్సో ముంగా సిల్క్ కోరా శారీస్ అంటారు కదా, అట్లాంటివన్నీ ఈసారి అయితే ఈ ఆంటీ అయితే ఎక్కువ చాలా కలెక్షన్ అయితే తెచ్చారనమాట. మేబీ వరలక్ష్మి వ్రతం వల్లే అనుకుంటా. బట్ చాలా బాగున్నాయి, అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి. నాకైతే శారీ బాగా నచ్చింది. రెఫరెన్స్ పిక్చర్ నేను జస్ట్ ఊరికే పెట్టుకున్నాను అనమాట, చాలా బాగుంది. బట్ అది నేను వచ్చినప్పుడే స్టాక్ అవుట్ అయిపోయింది అని చెప్పారు.
ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాము. సో ఇక్కడైతే జామ్దాని లవర్స్ ఎవరు ఉంటారో ఈసారి అయితే వీళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చాయి. ఫెస్టివల్స్ కాబట్టి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అసలు వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదని చెప్పాను కదా, అంత క్రౌడ్ ఉన్నారనమాట ఏ స్టాల్లో చూసినా కూడా. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి కదా, లైక్ ఇది టాప్ అండ్ బాటమ్ కలంకారీలో వచ్చింది. ఇదైతే ప్రైస్ 7000 అంట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో అయితే ఒక 3-4 కలర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపించాను అనమాట వీడియోలో. సో వీళ్ళ దగ్గర అయితే లెనిన్ టిష్యూ జామ్దాని కుర్తా సెట్స్ ఉన్నాయి, నార్మల్ కాటన్వి అండ్ ఆల్సో కోరా అంటారు కదా, సాఫ్ట్గా ఉంటుంది, దాంట్లో ఉన్నాయి. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళ దగ్గర అన్నీ ప్యూర్ ఉంటాయి. అంటే ఆన్లైన్లో మనకి లైక్ తక్కువలో కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అది 100 గ్రామ్స్ కౌంట్ అంటారు, థ్రెడ్ అనేది 80 గ్రామ్స్ కౌంట్ అంటారు. సో అట్లా డిఫరెంట్వి కౌంట్ థ్రెడ్స్ యూస్ చేయడం వల్ల ప్రైజెస్ అనేది తక్కువలో ఉంటాయి అండ్ ఎక్కువలో ఉంటాయి అన్నమాట. బట్ వీళ్ళ దగ్గర అయితే అన్ని 100 గ్రామ్సే అంట, కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా ఒరిజినల్ ప్యూర్ తీసుకోవడం బెస్ట్ అనమాట. గైస్ ఇప్పుడు నేను చూపిస్తుంది మల్ కాటన్ జామ్దాని శారీస్. ఇవైతే అసలు చాలా చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది వేసుకుంటే. డే అంతా కూడా మనం వేసుకోవచ్చు, ట్రావెల్కి కూడా మంచిగా ఉంటుంది. అంటే నేను పట్టుకున్నాను కదా, బికాజ్ నాకు ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా కంఫీగా ఉంటాయి ఈ శారీస్ అయితే. అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ 4500 ఉంటుంది. సో లాస్ట్ టైం కన్నా ఈ స్టార్లో ఈసారి ఇంకొంచెం కలర్స్ అయితే యాడ్ చేశారనమాట, బాగానే ఉన్నాయి. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి పెట్టుకొని ట్రై చేస్తాను, నాకు బాగుంటుందా లేదా అని చెప్పి. లైక్ ఇవైతే మనం పెద్దవాళ్ళు, మన మమ్మీ వాళ్ళు వేసుకోవచ్చు, మన ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్కి స్పెషల్లీ. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇదైతే లైక్ కాటన్లో ముంగా అంటారు కదా, దాంట్లో జామ్దాని కుర్తా సెట్స్ అనమాట. సో గైస్ ఇంకా మేము ఇంటికి కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్లో కూడా మాకు అసలు క్యాబ్ బుక్ అవ్వాలి, ఈరోజంతా మమ్మల్ని బాగా ఏడిపించేసింది. సో గైస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉంటారో తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్తో వస్తాను. స్టే ట్యూన్, బై బాయ్.